హాయ్ అండి. నేనైతే 7 శనివారాలు పూజ అయితే చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ 7 సప్త శనివారాల పూజ చాలా సార్లు అయితే 7 వీక్స్ అయితే చేసుకున్నాను. ఈసారి ఏంటంటే నేను వాడపల్లి అయితే 7 వీక్స్ వెళ్ళాను ఫ్రెండ్స్. ఇంక వెళ్ళొచ్చాకైతే పూజ అయితే చేసుకోలేదు. ఇంక ఎలాగో 7 వీక్స్ అక్కడికి వెళ్ళాను కదా అని చెప్పి ఇంటి దగ్గర అయితే పూజ చేసుకొని వడ్డీ వారు అక్కడికి వెళ్దామని చెప్పి అయితే ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. అసలు 7 వీక్స్ అయిపోయి చాలా డేస్ అయిపోయిందండి. ఇంక ఇంటి దగ్గర పూజ చేసుకుంటా అని చెప్పేసరికి ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది. ఇంకా అలా లేట్ అయిపోతుంది. ఈ వారం ఎలాగైనా చేసేయాలని చెప్పి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా అన్ని ప్రిపేర్ నైవేద్యాలు అయితే 7 రకాలు అయితే చేసుకున్నానండి. ఫ్రూట్స్ ఒక 7 రకాలు అయితే చేసుకున్నాను. ఇంకా అసలైన నైవేద్యం ఏంటంటే బ్లాక్వి ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదండి, అవి ఖచ్చితంగా అయితే ఉండాలి. నెక్స్ట్ నువ్వులుండలు ఉంటాయి కదండి, నువ్వుండలు అయితే ఉండాలి. ఇంకా అవన్నీ కలిపి నేను 7 రకాల నైవేద్యాలు అయితే పెట్టుకున్నాను. 7 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయాక ఈవినింగ్ కూడా మళ్ళీ మనం దీపారాధన అయితే చేసుకోవాలి కదా. ఇంకా కింద పెట్టిన నైవేద్యాలన్నీ తీసి ఫ్రూట్స్ అలా ఉంచి ఈవినింగ్ కూడా మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నానండి. నాకు ఈ సప్త శనివారాల పూజ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను 3 టైమ్స్ అలా చేసి ఉంటాను. చేసిన ప్రతిసారి స్వామి అయితే నా కోరిక అయితే నెరవేర్చారండి. మనసులో మనం నిజంగా నమ్మకంతో మీరు ఈ పూజ అయితే చేయండి. నమ్మకంతో మన మనసులో అనుకున్న కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్రెండ్స్. అలాగే నా